ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేస్తే బయటకు వెళ్తే ఎందుకండి, హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్ బఠానీ తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టి పెట్టాను. ఇవి నీట్గా కడిగి కుక్కర్లో వేసేసుకోవాలి. నేను ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి, మీడియం సైజు. ఇవి కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కుక్ చేసి పెట్టుకోవాలి. చూద్దాం ఆలుగడ్డ ఎలా కుక్ అయిందో. బాగా ఉడికిపోయిందండి. బఠానీ కూడా బాగా ఉడికిపోయింది. ఇందులోంచి ఆలుగడ్డని సపరేట్ చేసేసుకోవాలి. కొద్దిగా బఠానీని కూడా తీసేద్దామండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా బఠానీని అంతా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి, చిన్నది. అలానే 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక చిన్న టమాటో అండి, కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ ఆలుగడ్డ పక్కన పెట్టుకున్నాం కదండి, అది మ్యాష్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదా బఠానీని, ఆ బఠానీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. మనం బఠానీ పక్కన పెట్టాం కదా, బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి. మీరు స్పైసీగా తింటే మరికొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు రసం వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేస్తే కనుక పులుపు వచ్చేస్తుంది, తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. చాట్ ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను పైన. అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, గ్రేట్ చేసిన క్యారెట్ అండి, కార్న్ఫ్లాక్స్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో సమోసాను కూడా వేసుకోవచ్చు మీరు. అలానే కొద్దిగా మిక్చర్ని కూడా వేసుకుందాం. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా నిమ్మరసాన్ని స్ప్రింకిల్ చేద్దాం. అలానే కొద్దిగా మిర్చి పౌడర్ని, కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని, కొద్దిగా సాల్ట్ పౌడర్ని వేసుకుందాం. అంతే అండి, వేడి వేడి చాట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.